బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పాతబస్తీలోని దబీర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఇచ్చిన జ్యూస్ తాగి 12 మంది వ్యక్తులు 15 గంటల పాటు నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జ్యూస్ నమూనా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. సీసీటీవీ ఫుటేజ్ సైతం పరిశీలిస్తున్నారు. అయితే జ్యూస్ లో మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఆ యువకుడు ఏ ఉద్దేశంతో జ్యూస్ ఇచ్చాడు అనే దానిపై దబీర్పుర డిఐ ఉపాశంకర్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దబిల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మజా జ్యూస్లో మత్తు పదార్థాలు కలిపి కొంతమందికి ఇవ్వడం జరిగింది. దీన్ని తాగిన కొంతమంది అపరికమ స్థితిలోకి వెళ్ళిపోయి దాదాపు 12 నుంచి 14 గంటల వరకు కూడా నిద్ర లేవలేదు అని చెప్పేసి కూడా మేల్కొన్న తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ అబ్బాయి ఎవరు అనేది కూడా తెలియదు. కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దానికి సంబంధించిన విజువల్స్తోనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దబిల్పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనతో పాటు ఉమాశంకర్ దబిల్పురకు సంబంధించిన డిఐ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎవరు, అసలు ఏమైంది? మాకు 2 days బ్యాక్ ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఏమని వచ్చిందంటే, ఒక వ్యక్తి వచ్చి ఎడ్యుకేషన్ అయిపోయింది, మీకు నా సంతోషంలో నేను మీకు జ్యూస్ తాపిస్తున్నానని చెప్పి మజా జ్యూస్ లాగా ఉంది. ఆ జ్యూస్ ఒక షాప్లోకి వెళ్ళి పోయడం జరిగింది. ఆ తర్వాత అటు పక్కనే ఉన్నటువంటి ఒక ఇంట్లో కూడా వెళ్ళి జ్యూస్ ఇవ్వడం జరిగింది. ఆ జ్యూస్ తీసుకున్నటువంటి వ్యక్తులు సాయంత్రం తీసుకున్నప్పుడు ఒక 18 hours దాకా నిద్ర లేవకుండా అలాగే నిద్రపోవడం జరిగింది తాగిన వాళ్ళు. కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లాంటి ఇచ్చినప్పుడు జ్యూసులు కానీ తాగరాదు. ఈ సందేశాన్ని ప్రజలందరికీ కూడా మేము మా తరపున తాగకూడదని చెప్పి విన్నపము. అలాగే ఆ కేసుని మేము వెరిఫై చేస్తున్నాము. త్వరలోనే వాళ్ళని పట్టుకొని చట్టరీత్యా యాక్షన్ తీసుకుంటామని హామీ ఇస్తాం. అంటే ఎంతమందికి ఇచ్చాడు, మొత్తం ఎంతమంది ఇలా కోమాలోకి వెళ్ళారు? అక్కడ షాప్లో ఒక 2 ఇవ్వడం జరిగింది. వాళ్ళు 18 hours పడుకున్నారు. అదే షాప్ వెనకాల ఉన్నటువంటి ఒక ఇంట్లోకి వెళ్ళి కూడా అక్కడ 2 ఇచ్చారు. వాళ్ళు కూడా నిద్రమత్తులో 18 hours పడుకొని తర్వాత లేవడం జరిగింది. ఈ కంప్లైంట్ ఒక 3 days బ్యాక్ వచ్చింది. అంటే ఎవరు సార్ అబ్బాయి? ఎవరు? గుర్తు తెలియని వ్యక్తి, ఇక్కడే ఉంటాడా? అసలు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయినట్టున్నాయి వాటికి సంబంధించి. అతను ఇప్పుడే మసీదులోకి వెళ్ళి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడే వస్తున్నాను, నా చదువు అయిపోయింది, మీకు ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్లో మీకు జ్యూస్ తాపియాలనుకున్నాను చెప్పి రావడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క మాటలు నమ్మి వాళ్ళు జ్యూస్ తాగిన వాళ్ళు మాత్రం నిద్రలోకి జారుకొని 18 hours పడుకోవడం. అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు అబ్బాయి అసలు? ఎవరికి తెలియదు, అన్నోన్ పర్సన్గా ఉన్నారు. అక్కడ ఎంక్వైరీ చేశాము. ఎవరు కూడా తెలిసిన అబ్బాయిలాగా అనిపించలేదు సార్, కొత్తగా వచ్చారు అని చెప్తున్నారు. మేము కూడా ప్రశ్నించడం జరిగింది, కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఎందుకు అలా తాగారని. అంటే ఇక మీదట అట్లాంటివి మేము అటు చుట్టుపక్కల వాళ్ళు కూడా దీని మీద చెప్పడం జరిగింది. ఎవరు కూడా కొత్త వ్యక్తులు మళ్ళీ ఒకసారి వచ్చినా కూడా తాగకూడదని చెప్పి వాళ్ళు కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా తిను పదార్థాలు కానీ జ్యూస్ కానీ ఇలాంటివి ఇస్తే ఎవరు కూడా తినొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఆ బాబు ఎవరు అనే దానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 4 నుంచి 5గురికి కొంతమందికి జ్యూస్ ఇచ్చి తాగమన్నప్పుడు కూడా కొందరు తాగకుండా ఉండిపోయిన వాళ్ళు మాత్రం ఎలాంటి ఘటన జరగలేదు. కానీ ఎవరైతే జ్యూస్ తాగారో వాళ్ళంతా కూడా దాదాపు 18 గంటల పాత్రం కోమాలకు వెళ్ళిపోయి నిద్రపోయినట్టు తెలుస్తుంది. తర్వాత మేల్కొన్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడంతో విషయాన్ని పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక బాబు వచ్చి మజాలో ఇచ్చి జ్యూస్ తాగమని చెప్పడం జరిగింది. ఆ జ్యూస్ తాగిన తర్వాత తాము నిద్రమత్తులోకి జారుకున్నాము, అసలు ఏం జరిగింది, ఏమైంది అనేది కూడా మాకు తెలియని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారో, ఒకవేళ హైదరాబాద్కి చెందిన వ్యక్తేనా లేకుంటే ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్కి వచ్చి ఏదైనా చోరీ చేయాలని ప్లాన్ చేశాడా, దేనికోసం వచ్చాడనే దానికి సంబంధించి పోలీసులు అయితే బృందాలుగా ఏర్పడి తనకి వెతుకుతున్నారు అబ్బాయి కోసం. త్వరలోనే అతన్ని పట్టుకొని దేనికోసం ఇక్కడికి వచ్చాడనే దానికి సంబంధించి చిక్కుముడి వీడే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వస్తే, పరిచయం లేని వ్యక్తులు వస్తే జ్యూస్ కానీ ఎలాంటి తినే పదార్థాలు ఇచ్చినా కూడా తినకుండా ఉండాలి. ఎందుకంటే
గుర్తు తెలియని వ్యక్తులు అందులో ఎలాంటిదైనా కలిపి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి ఇటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి జ్యూస్ కానీ ఏవైనా తినే పదార్థాలు ఇస్తే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయండి, పోలీసులు వచ్చి అతను పట్టుకుంటారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.